వాడెవడో తెలిసిందా? మన దందాలను దోపిడీలను అడ్డుకునే మగాడు ఈ ఆంధ్రాలో ఒకడు అవతరించాడు. వాడు ఆంధ్ర పోలీసా లేక సెంట్రల్ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసరా? ఎవర్రా వాడు? కాదు బాయ్. మరి ఇంకెవర్రా? వాడు బలరాం, బందిపోటు బలరాం. బలరామా? బందిపోటు బలరామా? వాడు మామూలోడు కాదు బాయ్. మనిషి రూపంలో ఉండే సింహం, నరసింహం. దోపిడీ వ్యవస్థ బాయ్, విరుచుకుబాట, విప్లవ సింహం, దళారులపై మళ్ళాటే దోపిడీ దొంగలపై దండయాత్ర సాగించిన బందిపోటు సింహం బాయ్. బందిపోటు సింహం. సింహాలతో వేట్లాడి సమాధి చేసినోడ్రా ఈ రాఖీ బాయ్. బందిపోటు అన్న వాడి గుండె తీసి కుటుంబంలో కలుపుకొని తాగినోడ్రా ఈ రాఖీ బాయ్. మన దోపిడీలకు అడ్డొస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేమన్నా పులినా మేఘనా? మృగానే, మనుషుల రక్తం తాగి పెరిగిన మానవ మృగానే. అంతేకాదు బాయ్, వాడు మనల్ని పాతిక మందికి పలుసు పడిపోయేలా చేశాడు. కోమాలు కొట్టుమిట్లాడేలా చేశాడు. వాడు కడుతూస్తే రాడుదని రౌడీలైనా కుటుంబ తాగే గోండాలైనా పరారవలసిందే. చేతి దెబ్బతిన్నాక తెల్ల దొరలైనా తుపాకీ పట్టుకున్నా చక్కర దొంగలకైనా ఛాన్స్ జారిపోవాల్సిందే. వాడు అంత పోటుగాడా? అయితే బలరాం గాడికి గుండు గీసి బెండి చేసి వాడితో బాడీతో బ్రేక్ డాన్స్ చేయించాల్సిందే. ఈ రాఖీ బాయ్ దోపిడీలు కొట్టుపట్టు ఎవడైనా ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు. బాయ్, వాడి కోపం, రోసం, మోసం చూస్తుంటే చొరకత్తి కల్లా పదునైన వల్ల చౌకే భయం పుట్టించే పల్లాడి సింహలా కనిపిస్తున్నాడు. వాడు పులేనా పెప్పిలేనా ఈ రాఖీ బాయ్తో పెట్టుకుంటే వాడు బంగాళాఖాతంలో కలవాల్సిందే. ఆ సింహంతో వేట మొదలైంది. వాడు సత్త సముద్ర అవతల ఎక్కడున్నా ఈ రాఖీ బాయ్ కత్తి పోటుకో ఆ బంది పోటు బలి కాక తప్పదు. బాయ్, ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ సింహం అల్లబల్లో నీళ్లు తాగుతున్నా, చిత్తబల్లో సేద తీరుతున్నా బంధించి నీ కాళ్ళ ముందు పడేస్తా. ఈ రాఖీ బాయ్ ఏంటంటే పగబట్టిన పాము కన్నా ప్రమాదమని వాడికి తెలియాలి. మరొక సింహం మనకి ఎదురుపడాలంటే వణుకో 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 పుట్టాలి. అలా ఉండాలిరా వాడు సావు. బాయ్, ఈ కోపానికి కారణమైన బందిపోటు సింహాన్ని ఏటాడుకొని వస్తా. ఈ కంటి కూడా కలెక్టే కంట్రా కొట్ల కల్లా ప్రమాదకరమని నిరూపిస్తా. ఆ నజరిగాడు ఏమయ్యారా? అనాథశాలలో పిల్లల్ని పట్టుకురమని పంపించి 10 దినాలు అయ్యింది. ఎక్కడ్రా వాడు?
వాడు కనబడక 10 దినాలు అవుతున్నా వాడి జాడ కూడా తెలియలేదు బాయ్. అంటే మన బెట్టింగ్ మాఫియాలను అంతమొందించడానికి ఆ నజరిగని పట్టుకొని ఆటలు ఆడుతున్నాడంటావా? బాయ్ అనాథ శరణాలయం నడిపేది ఒక అమ్మాయి, దాన్ని పట్టుకొస్తే అసలు విషయం తెలిసిపోతుంది బాయ్. అయితే ఆ పిల్ల విషయం తమ్ముడు చూస్తాడు, నువ్వు వెళ్ళి ఆ బందిపోటు విషయం ఆలోచించు. బాయ్ నేను వెళ్ళొస్తా.